పరిశుద్ధుడైన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మారని దేవుడవు, మాట తప్పని దేవుడవు, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న దేవుడవు, సర్వాధికారమైన దేవుడవై ఉండి నిరంతరమును స్తోత్రార్హుడవైన మా దేవ, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన శ్రేష్టకరమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామను బట్టి మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాం. దేవ, పగలంతా మీరు కాచి కాపాడినారు, తోడుగా ఉన్నారు, నీడగా ఉన్నారు, మా నాయన మంచి కాపరిగా ఉన్నారు, దేవుడుగా ఉన్నారు. మీకెంతో వందనములు, స్తోత్రాలు. మా దేవ, మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని కొనియాడి గనపరుస్తుంటున్నాం. మా తండ్రి, మా దేవ, లోకంలో, పాపంలో, అంధకారంలో, చీకటిలో, దుర్మార్గతలో, దుష్టత్వంలో జీవిస్తున్న మా బ్రతుకులు ఎరిగిన దేవ, మేము నశించిన నరకానికి వెళ్ళేది నీకు ఇష్టం లేక నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నా కొరకై మా కొరకై ఈ లోకానికి అనుగ్రహించినావు. యేసుక్రీస్తు వారి యొక్క కల్వరి శిలువ రక్తము ద్వారా ప్రభా కర్మేలు ప్రార్థన మందిరముగా మీరు చేసుకున్నందులకే వందనములు, స్తోత్రాలు. మా దేవా, దైవజనుడు భక్ష్యంకుల ద్వారా మీరు అనుగ్రహించబడిన ప్రత్యక్షత, దర్శనము, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఎడతెగక కలిగి ఉండే ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. సంవత్సరము ఆఖరి సంఘ ప్రార్థన నాయన, ఈ దినం నీ ప్రజలైన వారందరూ ప్రార్థన కొరకు రాగలుగున్నట్లు, వచ్చిన వారు ప్రార్థించగలుగున్నట్లు సాయం చేయండి. దేవానికి ఎంతో వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాటలు, వాక్యము, ప్రార్థన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా చేయమని, తద్వారా శత్రు కార్యములు సంపూర్ణముగా బంధింపబడినట్లుగా చేయమని, ఘనత, మహిమ, స్తుతి, ప్రభావంలో మీకే కలుగునుగాకని ప్రార్థిస్తూ తగ్గించుకుని దీనుల మీ రిక్తుల మీ పాసనిధికి వస్తూ మా ప్రభుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 592 పాడుకుందాం. కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 581 విసుకాకుండా నిత్యము ప్రార్థించవలనని విషదముగా నుడివితిని, విసుగాకుండా నిత్యం అనే పాట పాడుకుందాం. సంబంధం విసుకకుండా నిత్యము ప్రార్థించవలెనని విషదముగా నులివితివి, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విషదముగా నులివితివి, విసుగాకుండా నిత్యము ఏకీభవించి భువిపైన ఇద్దారు, ఏకీభవించి భువిపైన ఇద్దారు, వేడుకొను సంగతులను గూర్చి, వేడుకొను సంగతులను గూర్చి, నా తండ్రి వలన దొరికెనని, నా తండ్రి వలన దొరికెనని నొక్కి చెప్పి గొప్ప ప్రభువా, నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విషదముగా నులివితివి, విసుగాకుండా నిత్యము ఆది అపోస్తలులు ఏకభావముగా, ఆది అపోస్తలులు ఏకభావముగా వేడుకొనక
నిన్ను ప్రార్థింపగా, ఎడతెగక నిన్ను ప్రార్థింపగా, వారి మొరనాలించిన ప్రభువా, వారి మొరలాలించిన ప్రభువా, నీ మొరని చెంత నిమ్ము, నా మొరని చెంతకు రానిమ్ము, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనాని విషదముగా తులివితివి, విసుగాకుండా నిత్యము. పేతురపోస్తలుడు చెరసాలలో నుండా, పేతురపోస్తలుడు చెరసాలలో నుండా అత్యాశక్తిగా ప్రార్థించగా, అత్యాశక్తిగా ప్రార్థించగా, ఆనాటి శిష్యులు కనిరే, ఆనాటి శిష్యులు కనిరే, నీ గొప్ప మహాత్మ్యమును, నీ గొప్ప మహాత్మ్యమును, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనాని విషదముగా నులివితివి, విసుగాకుండా నిత్యము. నాయందు మీరు, మీలో నా వాక్యము, నాయందు మీరు, మీలో నా వాక్యము నిలచియుండి ఎడలా, నిలచియుండి నా ఎడలా, ఏది ఇష్టమో దానడిగి, ఏది ఇష్టమో దాని నడిగి పొందుతు ప్రభువా, పొందుమంటివి క్రీస్తు ప్రభువా, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనాని నిషదముగా నులివితివి, విసుగాకుండా నిత్యము. ఇద్దరు ముగ్గురు నా నామమునెక్కడ, ఇద్దరు ముగ్గురు నా నామమునెక్కడ, విసుగాక కూడి యుందురో, విసుగాక కూడి యుందురో, అందరి మధ్య నుండే ప్రభువా, అందరి మధ్య నుండే ప్రభువా, రమ్ము మా మధ్యకు నేడే, రమ్ము మా మధ్యకు నేడే, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనాని విషదముగా లివితివి, విసుగాకుండా నిత్యము. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము మొదటి వచనము అందరం కలిసి చదువుకుందాం. మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దయచేసి కలిసి చదవండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగల దేవ, మాట్లాడే దేవ, నీకెంతో వందనములు, స్తోత్రాలు నాయనా. ప్రార్థన కొరకై చదివిన లేఖన భాగములలో నుండి మాతో మాట్లాడండి. మీ స్వరము మాకు వినిపించండి. వచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ రావలసిన వారిని నడిపించమని ఘనత మహిమ
స్తుతి ప్రభావములు మీకే కలుగును గాక అని ప్రార్థిస్తూ తగ్గించుకొని దీనులమైన నీ పాద సన్నిధికి వస్తూ మీ దాసుని మీ రక్త ప్రోక్షణ కిందికి తెస్తూ నీ పునరుద్ధానపు యొక్క శక్తితో నింపమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ భాగము చాలా పర్యాయములు చాలామంది బోధకులు వాక్యమును బోధించి ఉంటున్నారు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు యేసు ప్రభు ఇక్కడ ఈ మాటను ఒక ఉపమానము రీతిగా చెప్పాడు. ఒక ఉపమానము రీతిగా చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది. అయితే ఆమె ఆ విధవరాలు న్యాయాధిపతి యొద్దకు వచ్చి, అయ్యా, నా ప్రతివాదికి నాకును న్యాయమును తీర్చమని అడిగింది. ఏం తీర్చమని? న్యాయమును తీర్చమని అప్పుడు అక్కడ ఆయన ఒప్పుకోనట్లుగా మనం చూస్తుంటున్నాం. అతడు కొంతకాలం 4వ వచనం ఒప్పక పోయెను అని ఉంది. అయినా ఈమె 3 విధాలుగా అక్కడ ఆ న్యాయాధిపతిని ఎలాగున అడుగుతుందో చూస్తుంటున్నాం. 3 విధములుగా అడుగుతా ఉంది. నెంబర్ 1, 18వ అధ్యాయము 5వ వచనం. ఈ విధవరాలు మొదటిది నన్ను తొందర పెట్టుచున్నది. మొదటిది ఏంటంట? నన్ను తొందర పెట్టుచున్నది. మనము కూడా దేవుని ఏం చేయాలా? తొందర పెట్టాలా. వాస్తవికంగా మనము ఆ తొందర పెట్టేది అనేది మన వరకు చూస్తే ఎన్నో తొందరగా రెడీగా అండి అంటాం. అంతే కదా? తొందరగా రెడీగా అండి, తొందరగా పోవాలా. ఈ లోకములో తొందరగా అనేది మన యొక్క అవసరత నిమిత్తం ఎన్నో విధాలు ఉంది. కానీ అయితే ప్రార్థనకు మాత్రం తొందరగా రాం. వచ్చినా కూడా ఆయనను మనము తొందర పెట్టం. ఇక్కడ ఈ విధవరాలు ఆ న్యాయాధిపతిని ఏం చేస్తూ ఉంది? తొందర పెడతా ఉంది. చూడండి, మన దేవుని మనము కూడా ఇట్లా తొందర పెడితే మనకు లభించేది ఏందో తెలుసా? సమాధానము లభించును. చెప్పండి, ఏం లభించును? సమాధానము లభించును. అది మొదటిది. తొందర పెట్టు ద్వారా మనకు సమాధానము లభించును. రెండవది, ఏం చేస్తుంది ఈ విధవరాలు ఆ న్యాయాధిపతి దగ్గర అంటే, ఇదే 5వ వచనం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు. చాలు, మాటికి వచ్చి ఏం చేస్తూ ఉందంట? గోజాడుతూ ఉంది. మొదటిది ఏం చేస్తూ ఉంది? ఆమె తొందర పెడుతుంది. కాబట్టి మనము కూడా మన న్యాయాధిపతి ఎవరు? దేవుడు. ఆయన ఈ లోకంలో న్యాయాధిపతుల కంటే అధిపతి, ఆయన న్యాయాధిపతి. సో ఆయనను కూడా మనం ఏం చేయాలా? ప్రార్థనలో తొందర పెట్టాలి. అయ్యా, ఈ కార్యమును తొందరగా జరిగించు, నా భర్తను తొందరగా రక్షించు, నా భార్యను తొందరగా రక్షించు, నా పిల్లలను తొందరగా రక్షించు, మా సమాజాన్ని తొందరగా రక్షించు, లేదంటే ఈ కార్యమును తొందరగా చేయము అని న్యాయాధిపతిని తొందర పెట్టాలా. రెండవది, ఆమె మాటికి ఏమవుతా ఉందంట? గోజాడుతూ ఉంది. మాటికి గోజాడుతూ ఉంది. చూడండి, అసలు రోజుకు ఎన్ని మార్లు పోయిందో ఆ న్యాయాధిపతి దగ్గరికి. సో మనం కూడా ప్రార్థన అనేది ఏంటంటే మాటికి ప్రార్థన చేయాలా, మాటికి గోజాడాలా. మన న్యాయాధిపతి అయిన యేసు ప్రభుకు
తద్వారా మనకేం కలుగుతుందంటే శత్రువు పైన జయము కలుగుతుంది. మొదటిది, న్యాయాధిపతిని తొందర పెట్టడం ద్వారా మనకు సమాధానం కలుగుతుంది. రెండవది, మాటి మాటికి గోజాడడం ద్వారా శత్రువు పైన ఏం కలుగుతుంది? జయము కలుగుతుంది. అది ప్రభు మనకు ఆత్మీయంగా నేర్పించేది. మూడవది, ఈమె ఏం చేస్తూ ఉంది? మూడవది, ఆ న్యాయాధిపతి దగ్గర ఇదే 18వ అధ్యాయము 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్నును గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. మూడవది, దివారాత్రములు ఏం చేస్తూ ఉంది? మొరపెడతా ఉంది. దివారాత్రములు మొరపెడతా ఉంది. దివారాత్రములు అంటే రాత్రులు పగులు. దివారాత్రులు అనగా రాత్రులు పగులు త్వరగా. తద్వారా ఏం జరుగుతుంది? న్యాయము జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ విధవరాలు ఈ లోకము యొక్క న్యాయాధిపతి దగ్గర ఈ న్యాయాధిపతిని ఒకటి తొందర పెడుతుంది, రెండవది మాటి మాటికి గోజాడుతూ ఉంది, మూడవది దివారాత్రములు మొరపెడుతుంది. మన పరలోకములో ప్రభైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు మనకెవరు? న్యాయాధిపతి. ప్రార్థనలో మనం అలాగనే తొందర పెట్టాలా, మాటి మాటికి ఆయనను గోజాడాలా, దివారాత్రములు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలా. ఇదే ఉపమానము రీతిగా ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. ఒక స్నేహితుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇంకొక స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. ఈ వెళ్ళిన స్నేహితుడు అతనిని ఏం చేస్తా ఉన్నాడు? ఈడ ఏమైతే రాయబడ్డాయో అయ్యే అక్కడ కూడా రాయబడింది. చూడండి, 11వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 5వ వచనం, మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వచ్చి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము అనెను. చూడండి, 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడలా అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు. ఈ స్నేహితుని ఏం చేస్తున్నాడో? తొందర పెట్టవద్దు అంటే ఏం పెడుతున్నాడు? తొందర పెడుతున్నాడు అని. ఏం పెడుతున్నాడు చెప్పండి? తొందర పెడుతున్నాడు. తొందర పెడుతుంటే ఈ స్నేహితుడు ఏమంటున్నాడు? నన్ను తొందర పెట్టవద్దు. చూడండి, ఇదే మాట ఇక్కడ ఉంది. రెండవది 8వ వచనం, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను. మాటి మాటికి ఏం చేస్తున్నాడు? ఆ స్నేహితుని అడుగుతా ఉన్నాడు. మూడవది మనం చదువుకున్న 5వ వచనంలో అతడు అర్ధరాత్రి వేళ అనే మాట మనం అక్కడ చూస్తుంటున్నాం. అర్ధరాత్రి వేళ అంటే మనం చదువుకున్న లూకా రాసిన సువార్త 18లో దివా రాత్రులో. ఇక్కడ కూడా 3 ఉన్నాయి. అంటే ఇది మనకు నేర్పించే ఆత్మీయమైన సత్యమేంది? మన న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభును మనము తొందర పెట్టాలా, రెండవది మాటి మాటికి ఆయనను గోజాడాలా, మూడవది దివారాత్రములో మనము మొరపెట్టాలా. అప్పుడే మనకు దేవుడు సమాధానమిస్తాడు, శత్రువు పైన జయమిస్తాడు, మన పక్షమున న్యాయము జరిగిస్తాడు. మన పక్షమున న్యాయము జరిగిస్తాడు. అందుకే రండి, యోబు గ్రంథం 27వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. దేవుడు వాని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాని మొర వినునా? దేవుడు సర్వశక్తుని యందు ఆనందించునా? వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి
ప్రార్థన చేయునా. అన్ని సమయములలో భక్తిహీనుడు అలాగన వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయదగునా. అంటే ఇక్కడ మనము తీసుకోవాల్సిందంటే వాడు అన్ని సమయములలో దేవునికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అందుకే ప్రార్థన అంటేనే ఏముండకూడదు? విసుకాకుండా నిత్యము ప్రార్థించవలనని విశదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము. ఆ న్యాయాధిపతికి ఇసుకుదల తగులుతుంది కానీ ఈమె మాత్రం ఈమెకేం కలగలే? ఇసుకుదల లేదు. అందుకే ఆయనను తొందర పెడతా ఉంది, మాటికి గోజాడుతూ ఉంది, దివారాత్రులు మొరపెడతా ఉంది. అన్ని సమయములలో మనము దేవునికి ఏం చేయాలా చెప్పండి? ప్రార్థన చేయాలా. ప్రార్థన అంటేనే మనకు సమయం ఉండదు. మందిరానికి ఇచ్చే సమయమే ఎంతో తక్కువగా ఉంది. చాలామంది ఈ లోకంలో సమయం ఎంతో వారి సొంత పనుల కొరకు, ఉద్యోగాల కొరకు, వాటి కొరకు, వీటి కొరకు సమయం ఎంతనో ఉపయోగించుకుంటున్నారు. కానీ కొద్ది సమయం దేవుని మందిరంలోకి వెళ్ళి మోకరించి మనము ఆయనను తొందర పెడదాము, మాటికి గోజాడుదాము, లేకుంటే ఆయన సన్నిధిలో మనం ఎంతగానో దివారాత్రములు మొరపెడదాం అనేది లేదు. దావీదు జీవితంలో ఉందండి. అన్ని సమయములలో ఆయన వచ్చి ప్రార్థన చేయగలిగేవాడుగా ఉన్నాడు. ఎట్లా ప్రార్థన చేయగలుగుతున్నాడంట? ఉదయం చేయగలుగుతున్నాడంట, మధ్యాహ్నం చేయగలుగుతున్నాడంట, సాయంత్రం చేయగలుగుతున్నాడంట. అంటే రోజుకు 3 పూట్ల మనం భోజనం తింటాం కదా, అలాగనే చేయగలుగుతున్నాడంట. చదవండి కీర్తనలో 55వ కీర్తన. 55వ కీర్తన 16, 17 చదవండి. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. చూడండి ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. లేకుంటే ఇట్లా తీసుకుందాం, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. మనము ఓసారి మర్చిపోతాం, ప్రార్థన గుడిగా మర్చిపోతాం, ఆరాధన గుడిగా మర్చిపోతాం. ప్రార్థన అనేదే లేదు. ఏదో మన ప్రార్థన నీళ్లు తాగినట్టు ఉంటుంది. చెప్పండి ఎట్టుంటుంది? నీళ్లు త్రాగినట్టుగా ఉంటుంది. అందుకే అసలుకి ఎందుకు దావీదు 3 పూట్ల ప్రార్థన చేయాలా? కింద వచ్చినాం చదవండి, 18వ వచనం. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకు రాకుండానట్లు సమాధానము కలగజేసి. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు. శత్రువు రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? ప్రార్థనే. శత్రువు భయపడతాడో. నువ్వు మోకాల మీద నువ్వు నిలబడి ప్రార్థన చేసినావంటే వానికి వణుకు పుట్టేది, భయం కలిగేది దేంతో? ప్రార్థనతోనే. ప్రార్థనలో ఏముందంతా? స్పిరిట్, శక్తి ఉంది, పవర్ఫుల్. శత్రువులు అనేకులై ఉన్నారు. నేడు కర్మల్లో కూడా శత్రువు అనేక రీతిలుగా చెప్పండి పని చేస్తా ఉంటే నువ్వు నిద్రపోతే ఎట్లా? ప్రార్థన చేయాలా. కాబట్టి దావీదు, ఎందుకు దావీదా నువ్వు 3 పూట్ల ప్రార్థన చేస్తున్నావంటే ఆ కింది వచనంలో అక్కడే ఉంది, నా శత్రువులు నా మీదకి అనేకులు ఉన్నారు. 86వ కీర్తన 3వ వచనం చదవండి. 86వ కీర్తన 3వ వచనం. 86:3. దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుమో. దినమెల్లా నేను మొరపెడుచున్నాను ప్రభువా, దినమెల్లా నీకు నేను మొరపెడుచున్నా, నన్ను కరుణించు. దినమెల్లా, 3 పూటలా, దివారాత్రములో. ఎట్లుందో చూడండి ఇవన్నీ. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ఇటువంటి ప్రార్థన చేద్దాం. సంవత్సరం ఆఖరిలోకి వచ్చినాం. ఈ దినాంతో ఆఖరి, రేపటితో ఆఖరి. రేపు 12 గంటల వరకు, మిడ్ నైట్ 12 పడతానే అయిపోయి కొత్త సంవత్సరం పోతాం. ఎక్కడ ఎన్ని పర్యాయాలు మనము ప్రార్థనకు ఆగిపోయినాం. ఇలాంటి ప్రార్థన జీవితం లేదు.
ఇంకా 2 మాటలు చదువుకున్నాం ప్రార్థన. 102వ కీర్తన 17వ వచనం. 102:17 చదవండి. 102:17. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక. బాబ్బా, ఎటువంటి దేవుడు అండి! దిక్కులేని దరిద్రుల ప్రార్థన. ఎవడన్నా దిక్కులేనుడు దరిద్రుడు వచ్చి మన దగ్గరికి ఏదైనా చెప్పుకుంటే మనం వాని వైపు ఏమన్నా జాలి చూపుతామా? చూపమే. ఎవడో వీడు ఏ దిక్కుడో ఏ దరిద్రుడో వీడు మనకు తెలియదు అని అంటాం. దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన దేవుడు ఏం చేయడంట? నిరాకరించడు. వారి ప్రార్థన వైపుకు ఆయన ఉన్నాడు. అందుకే ప్రార్థన అనేది మన జీవితంలో పట్టుదల ఉండాలా. ఏముండాలి చెప్పండి? పట్టుదల ఉండాలా. ఆ మాట చదవండి. రోమా 12:12 ప్రార్థన అనే పట్టుదల గురించి అక్కడ రాయబడింది. రోమా 12:12 చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలంట? పట్టుదల కలిగి ఉండాలా. ఆనాడు సంఘము పట్టుదలతో ఏం చేసింది? ప్రార్థన చేసింది. అందుకే అనేకమైన శత్రువు బంధకాలన్నీ ఏం చేయబడ్డాయి? ఊడింపబడ్డాయి. పేతురుకి ఏమొచ్చింది చెప్పండి? విడుదల వచ్చింది. పేతురుకి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. కాబట్టి నిరీక్షణ గలవారే, శ్రమయందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల ఉండాలి. ఒక పట్టుదల ఉండాలి. ఆఖరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పూర్ణమైన పట్టుదలతో అంటాడు చూడండి. 6:18 చదవండి. 6:18 చేయొచ్చు. అది కాబట్టి ఆత్మ వలన ప్రతి సమయమునందున ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. యేసు ప్రభు ప్రతి సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు? మన కొరకు ప్రార్థన యొక్క విజ్ఞాపన. మన నిమిత్తం దైవజనుడు బక్షింగారు ఆయన కూడా ఎప్పుడు ప్రతి సమయమందు ప్రార్థన. ఆయన పేరే ప్రార్థనపరుడు. మెలకువతో మూలిగేవాడు, పావురం మూలిగినట్లు మూలిగేవాడు, మొరపెట్టేవాడు, బ్రతిమిలాడేవాడు. ఈనాడు అలాంటి దైవజనులు చాలామంది మనకి అరుదుగా ఉన్నారు. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మనం ఎట్లుండాలా? మెలకువగా ఉండాలా. ఈ రాత్రి ప్రార్థనకి వెళ్దాం. దేవుని బిడ్డలారా, అవును ప్రభా, విధవరాలు ఈ లోకంలో ఉండే న్యాయాధిపతిని తొందరపెట్టింది, మాటిమాటికి గోజాడింది, దివారాత్రాలు మొరపెట్టింది. ఏదన్నా మనకు పని కావాలంటే మాటిమాటికి వెళ్ళమా? ఆఫీసులో చుట్టూ తిరగమా? అధికారులను మనం అడగమా? మన ప్రభుని అట్లే చేయాలంట. మన ప్రభుని కూడా అట్లే అడగాల. మన న్యాయాధిపతిని అట్లే అడగాల. మన న్యాయాధిపతిని తొందర పెట్టాలా, మాటమాటికి గోజాడాలా, దివారాత్రులు మొరపెట్టాలా. అయా శత్రు కార్యం కూడా లయపరచు ప్రభా, కర్మేల్లో మీకు మహిమను తెచ్చుకో ప్రభా అని మనం కూడా అట్టి ప్రార్థన చేద్దాం. ఓకే. రేపు బుధవారము వాచ్ నైట్ సర్వీస్ మొత్తం ప్రపంచమంతా సంఘాలలో జరుగుతుంది ప్రభా. ఈ కూడిక అనేక మంది వర్తమానికులు నిలబడబోతున్నారు నాయన. మీ ఆత్మాభిషేకం వారికి దయచేయి ప్రభా. ఇదిగో నూతన సంవత్సరం, నూతన విధానం